చేసుడు ఈ బీజేపీ గుండాలు ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించాలి తప్ప ఈ దౌర్జన్యం ఏందండి. ఈ కరీంనగర్ జిల్లాలో కాదు, ఈ స్టేట్లోనే ఇట్లాంటి దౌర్జన్యం అయితే ఇంతవరకు జరగలేదు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఒకరికొకరు సహకరించుకోవాలి అభివృద్ధి గురించి. కానీ ఈ దౌర్జన్యం ఏంటంటే దాడి ఏంది, బీజేపీ గుండాలు వచ్చి మొత్తం అంత ధ్వంసం చేసి కార్ను ఇల్లును అంతా ఇదేం పద్ధతి అండి. ఇది మంచి చర్య కాదు. దీన్ని అందరూ అన్ని పార్టీలు కూడా ఖండిస్తున్నాయి. ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్, ఆయన ఎంత మంచిగా ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కాపాడేటువంటి వ్యక్తి ఈ ల్యాండ్ ఆర్డర్ను భంగం చేసి ఇంత దౌర్జన్యాన్ని పంపించడం మాత్రం శోచనీయం. బండి సంజయ్ గారి చర్య నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ శ్రేణులు వీరంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ చర్యను వారంతా కూడా ఇది సరైన చర్య కాదని చెప్తున్నారు. వాహనం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని వాహనాలు సెక్యూరిటీ అలర్ట్ అయ్యే వాహనాలు తీసుకొని బయటకు తీసుకెళ్లి ముందుగా జాగ్రత్త పడ్డారు. లేకపోతే ఆ వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యేది. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలోనే ఈ కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు. పూర్తిగా సెక్యూరిటీ అతన్ని బయటకు రాకుండా డోర్లు లాక్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలోని ఒక గదిలోనే ఇక్కడ ఉన్నారు. ఎస్ సతీష్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అసలు కౌశిక్ రెడ్డి ఏ కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. ఇలా కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ప్రపంచంలోనే ఒక మ్యాప్ గా నిలబెట్టి ఇలా మనందరం గర్వపడేలాగా ఇలా కేటీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెట్టిండ్రు. అనేక సార్లు మీరు కేటీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు తిడుతూ ఉన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా. కరీంనగర్ గడ్డ మీద నుంచి రా, ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తే బెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా కేటీఆర్ గారితో, నీ దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా, దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా, దా వస్తాడు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా, వస్తాడు దా. కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండా దాని మీద చర్చ పెడదామా, దా వస్తాం చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తెత్తే బెబ్బెబ్బే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. సతీష్, మనం చూసాం కౌశిక్ రెడ్డి శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చి వెహికల్ ని దాడి చేసే టైంలో అసలు బీజేపీ శ్రేణుల వర్షన్ ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళు ఏం చెప్పారు అక్కడ? ఇప్పటికైతే కౌశిక్ రెడ్డి మనం చూస్తున్నాం. ఈ రూమ్లోనే కౌశిక్ రెడ్డి ఉన్నారు. కౌశిక్ రెడ్డి బయటకు రాకుండా పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. పోలీసు అధికారులు ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు. పూర్తిగా సెక్యూరిటీ వలయంలోనే ఇటు కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఇక బీజేపీ శ్రేణులు మాత్రం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బండి సంజయ్ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఇది విమర్శించే స్థాయి కాదు, స్థాయికి దిగజారి ఇటు కౌశిక్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి విమర్శలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదనేది బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇంకా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పావని నాకు బీఆర్ఎస్ సంబంధించిన నేత ఉన్నారు. ఇటువంటి దాడిని ఎట్లా చూస్తారు? మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసమైంది, కారు ధ్వంసమైంది, ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో రౌడీల రాజ్యమేలుతుంది. తెలంగాణ ప్రజలకు అసలు భద్రత లేదు. గుళ్ళకు భద్రత లేదు, బళ్ళకు భద్రత లేదు, జ్యువెలరీ షాపులకు భద్రత లేదు. ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థులకు కూడా భద్రత
భద్రత లేకుండా పోయింది. ఇదంతా చీకటి భాగోతాన్ని బండి సంజయ్ రేవంత్ రెడ్డి చీకటి భాగోతాన్ని బయట పెట్టినందుకు, రామన్న గారి మీద వ్యక్తిగత కక్షతోటి పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినందుకు, బండి సంజయ్ మీద వ్యాఖ్యలు పెట్టినందుకే కావాలని దాడులు చేస్తున్నారు. బండి సంజయ్కి బుద్ధి సిగ్గు లేదు. కేంద్ర మంత్రి అయిండు, రౌడీలను తీసుకొచ్చి కొట్టిస్తున్నాడు. రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చేయడం కామన్, కానీ ఇటువంటి దాడి అనేది ఎప్పుడు కూడా జరగలేదు. అంటే ప్రతి విమర్శలకే ఉండేది ఇప్పటి వరకు. కరీంనగర్ అంటే ఒక పోరాటాల గడ్డ. దొంగలకు రౌడీలకు రాజ్యంగా మారుతున్నది అది బండి సంజయ్ అనేటోడు. కేంద్రంలో పార్లమెంట్లో ఒక్క రూపాయి తీసుకురానోడు, పార్లమెంట్లో హిందీలో ఒక్క ముక్క మాట్లాడనోడు రౌడీలను పంపించి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మొత్తానికైతే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం చాలా మంది కూడా ఇటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద చేరుకుంటున్నారు. వారంతా కూడా ఒక రకంగా చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు కౌశిక్ రెడ్డి గదిలోనే ఉన్నారు. ఈ గదిలోకి సంబంధించినటువంటి ఎవరు వెళ్లకుండా ఇటు సెక్యూరిటీ